హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీకే ఛానల్ వరల్డ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బ్రైడల్ డిజైన్లో వధువు హ్యాండ్స్కి హెవీగా డిజైన్లు వేయాల్సి వస్తుంది. ఈ డిజైన్లు సన్నగా అందంగా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వధువునే ఎక్కువ గమనిస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అందంగా డిజైన్ వేయాల్సి ఉంటుంది. గ్యాపులు లేకుండా డిజైన్ నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక చేతిలో వధుడు, మరొక చేతిలో వధువు బొమ్మ వేస్తారండి. ఈ డిజైన్లో నేను వివాహానికి సంబంధించిన తంతు కార్యక్రమాల గురించి వివరించేటట్టు ఈ డిజైన్ చేశాను. ఇక ఇందులో వధువు వరుని చేయి పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతున్నట్టు సింబాలిక్గా ఉండడానికి ఈ డిజైన్ చేశాను. ఇంకా తబల, సన్నాయి, పెళ్లి పల్లెకి, అంబారీలను కూడా డిజైన్ చేశాను. ఇంకా వధువు వరుడి ఇంట ప్రవేశించే తంతును కూడా ఇందులో తెలియజేసేటట్టు డిజైన్ చేశాను. ఇందులో వరుడికి తలపాగా, వధువు ఆభరణాలు వేశాను. వధువు వరుడు బాగా కనబడేటందుకు చుట్టూరు రౌండ్ వేసి డిజైన్ చేశాను. ఇందులో వధువు వరుడు బొమ్మలు కాక పెద్దవిగా వేశానండి. ఇంకా వాళ్ళ చేతిలో పూలమాలలు పట్టుకున్నట్టు వేశాను. కలశము, సన్నాయి వాయిద్యాలు, నెక్స్ట్ లవ్ బర్డ్స్ వేసాను. ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కలిపి ముడి వేస్తారు కదండి, పెళ్లి బంధం, దాన్ని వేశాను. ఇంకా పైకి వస్తే సన్న డిజైన్ చేతులకు వేసేసి మధ్యలో ఫ్లవర్స్ లాగా ఇచ్చాను. ఇంతకుముందు డిజైన్లో సింగిల్గా వేశానండి, వధువుని వరుణ్ణి. ఇక్కడ కలిపి వేశాను. రెండు చేతుల్లో ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వచ్చేలాగా వేశాను. ఇంకా సేమ్ కలుషం వేశాను. సన్నాయి, తబల, డోలు అవి వేశాను. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొబ్బరికాయ పట్టుకున్నట్టు వేశాను. నెక్స్ట్ ఇద్దరు అగ్నిహోత్రం మీద ప్రమాణం చేస్తున్నట్టు డిజైన్ చేశాను. ఇంకా ఎంగేజ్మెంట్కి రింగులు వేసుకుంటాం కదండి, దాన్ని కూడా ఇక్కడ డిజైన్ చేశాను. ఇంకా పైన ఇక్కడ వచ్చి తోరణాలు వచ్చేలాగా వేళ్లకు డిజైన్ చేశానండి. ఈ మెహందీలో వధువు వరుడి బొమ్మ వేశానండి. ఆ బొమ్మల చుట్టూ ఫ్లవర్స్ వేసి పైన చేతి వేళ్లకు నిలువు లైన్స్ ఇచ్చి ఆ లైన్స్ మీద డాట్స్ పెట్టాను. పైన మెహందీతో ఫిల్ చేశాను. ఇది చాలా సులభం అండి. ఇందులో హెవీ డిజైన్ ఏమీ లేదు. చెక్స్ వేసి ఆ చెక్స్ను కొంచెం డార్క్ చేశాను. ఇక క్రింది భాగంలో క్రాస్ లైన్స్ ఇచ్చి దాని మధ్యలో రౌండ్స్ ఇచ్చి దాని చుట్టూ సన్నని డిజైన్ చేశాను. స్టార్టింగ్ ఎవరైనా బ్రైడల్ డిజైన్ వేయాలనుకుంటే దీంతో స్టార్ట్ చేయండి, సింపుల్గా ఉంటుంది. ఈ డిజైన్లో వధువు వరుల బొమ్మలను పెద్దగా వేశాను. ఇక వరుడు వధువు పాపిటిలో సింధూరం పెడుతున్నట్టు డిజైన్ వేశాను. ఇక వేళ్ల మీద మొత్తం ఫ్లవర్స్ వేసి మధ్యలో లైన్స్ వచ్చేటట్టు వేశాను. ఇక క్రింది భాగంలో మ్యాంగో షేప్స్, ఫ్లవర్స్ వచ్చేటట్టు వేశాను. బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే సింపుల్ డిజైన్తో స్టార్ట్ చేయండి. అవే రాను పెంచుకుంటూ వస్తే మనకు మెహందీ వేయడం చాలా ఈజీగా వస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనము ఇండియన్ అరబిక్ డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ.